Welcome to my channel, Maths for Competitive Examinations, Daily One Question. Today's question is x square plus 4 whole square is equal to 8x square plus 97. What is the value of x square? Value of x square is equal to dash. 4 options ఇచ్చారు. ఇక్కడ x square plus 4 whole square a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా అని దాన్ని ఎక్స్పాండ్ చేయటము, 3 టర్మ్స్ రావటము, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇటు తీసుకురావటము, దాన్ని సింప్లిఫై చేయటము, ఇదంతా చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. చాలా టైం పడుతుంది. ఆ ఎక్స్ వాల్యూని మళ్ళీ స్క్వేర్ చేయటము అది కరెక్ట్ కాదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వకూడదు. అయితే మీరు 2-3 నిమిషాలు ఒక క్వశ్చన్కి 2-3 నిమిషాలు టైం తీసుకుంటారు. కాబట్టి దీనికి టిప్స్ అండ్ ట్రిక్స్ ఏదన్నా ఉంటే ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ స్క్వైరే ఉంది, ఎక్స్ టర్మ్స్ లేవు. మనల్ని అడిగింది కూడా ఎక్స్ స్క్వైర్. కాబట్టి ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని సబ్స్టిట్యూట్ చేసి చూస్తే చాలా త్వరగా అవుతుంది. సో 3 కరెక్ట్ ఏమో 3 సబ్స్టిట్యూట్ చేద్దాము. ఎక్స్ స్క్వేర్ 3 కాబట్టి 3 + 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 × 3 + 97. సో 3 + 4 7, 7 స్క్వేర్ 49, 8 3s 24, 24 + 97 ఈజ్ ఈక్వల్ టు 100 and above వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో నెక్స్ట్ 9 సబ్స్టిట్యూట్ చేద్దాము. 9 + 4, 9 + 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 × 9 + 97. 9 + 4 13, 13 స్క్వేర్ 169 ఈజ్ ఈక్వల్ టు 9 8s 72 + 97. 72 + 97 ఈజ్ ఈక్వల్ టు 169. దేర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూసారా ఎంత త్వరగా అయిపోయిందో. సో మనం 30 సెకండ్స్ కంటే తక్కువ టైంలోనే సాల్వ్ చేయాలి. అందుకని ప్రొసీజర్ ఫాలో అవ్వకూడదు. ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే మనం ప్రాక్టీస్కు చిన్న క్లాసుల్లో చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ ఏ విధంగా చేస్తే మనకు తక్కువ టైం పడుతుందో అది చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏది కరెక్ట్ అవుతుందో తెలిసిపోతుంది మనకు. అది ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ తప్పైంది. సో సెకండ్ ఆప్షనే కరెక్ట్ అయింది. వరుసగా తీసుకుంటేనే బెటర్. ఒక్కోసారి బాగా ఈజీ అనుకుంటే 1 తీసుకొని కూడా చూడొచ్చు. బట్ అది రాంగ్ అయినప్పుడు మళ్ళీ కూడా మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ నుంచి వరుసగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.